నమ్మని నిజాలు చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ జరిగాయి. ఒక డైరెక్టర్ని బాగా తిట్టాను నేను ఆన్ షాట్ కెమెరా రన్నింగ్లో. అప్పుడే ఓకే, నేనేం మారలే. నేను బిగినింగ్ ఇప్పుడు కాలు మీద కాలేసిన, ఇప్పుడు 10 సీరియల్ హీరో చేశాను కాలు మీద కాలేసిన. మొదట్లో కూడా ఇలా ఉండేవాడిని, బికాజ్ ఇది నాకు కంఫర్ట్ అంతే. పేర్లు పక్కన పెడితే ఫస్ట్ షాట్ నమ్మలేని నిజాలు, అండ్ నాకు నమ్మలేని నిజాల్లో స్టోరీ వైజ్ కదా, అది థర్డ్ స్టోరీ. అప్పటికి 2 స్టోరీలు చేశాను. అంటే అందులో నెగిటివ్ క్యారెక్టర్, హీరోయిన్ నన్ను కొట్టాలి, నా భార్య హీరోయిన్ నన్ను కొట్టాలి. అమ్మాయి కొత్త అమ్మాయి, అంటే చైల్డ్ ఆర్టిస్టే, బట్ హీరోయిన్ ఈ పెద్ద అయిన తర్వాత కొత్త అమ్మాయి. నా అంత హైట్ ఉంటుంది, అమ్మాయి చేయి నా అంత చేయి ఉంటుంది. రెడీ అమ్మాయి, ఇప్పుడు నువ్వు అబ్బాయిని కొట్టాలి అని ఫాట్ మన కొట్టింది. నాకు షాక్. అసలు మానిటర్ కాదు, ఏం కాదు, ఎంత గట్టిగా కొట్టిందంటే నాకు పోకిరి సినిమాలో సౌండ్ వినిపించుకుంటుంది కదా అలా. అమ్మాయి నాకు అసలు ఏం అర్థం కాలే, అలా కూర్చునిపోయా. ఓకే 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 అని లేచాను. మానిటర్ అంటాం అమ్మా, యాక్షన్ అంటాం. ఇది అప్పుడు సరే రెడీ మానిటర్ యాక్షన్ ఫాట్మని కొట్టింది మళ్ళీ. నేను షాక్. అసలు ఎందుకు కొడుతుందో తెలియదు. ఆ అమ్మాయికి నాకు పరిచయం కూడా లేదు, అసలు సంబంధం లేదు, పరిచయం. ఫస్ట్ షాట్ అంతే. లొకేషన్కి వచ్చాం, మేకప్ వేసుకున్నాం, ఫస్ట్ షాట్ నేను ప్లీజ్ యాక్టింగ్ కొట్టద్దు, సారీ 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 అన్నయ్య, ఓకే మళ్ళీ రెడీ టేక్, మళ్ళీ కొట్టింది. ప్లీజ్ కోపం వచ్చేస్తుంది నాకు, ఎలా ఉంటుంది. సరే అని తర్వాత టేకులు 2-3 టేకులు, మొత్తం 14 టేకులు అయింది. 14 టేకుల్లో 8 సార్లు నిజం కొట్టింది, 5 సార్లు కూర్చుండిపోయాను. అమ్మాయి చేయడం అంటే ఒకసారి నిజం కొడితే తగిలితే టేక్లో పార్ట్నర్ కొట్టి సారీ అన్నయ్య తగిలేసిందని. ఇదిగో నువ్వు కొడితే కొట్టావు, ప్లీజ్ నువ్వు కొడితే కొట్టావు, నువ్వు డైలాగ్ చెప్పు, సారీ అన్నయ్య ప్లీజ్ అంటే మళ్ళీ కొట్టాలి అని అయిపోయింది. 14 టేకులు అయిన తర్వాత నాకేం తెలియట్లేదు, ఎర్రగా అయిపోయింది. అమ్మాయి 14 టేకులు అయిపోయాయి అనుకుంటే డైరెక్టర్ వచ్చి బాగా చేసావు బంగారం, బాగా చేసావు, యాక్టింగ్ అంటే ఇది అని నా దగ్గరికి వచ్చి ఎలా నెక్స్ట్ షాట్ నేను చూసుకో అన్నాడు. అసలు ఆయనతో నాకు పరిచయం లేదు, నేను ఆయన ఏం అనలేదు, అది ఏం లేదు, ఏదో నేను ఆ అమ్మాయిని కొట్టినట్టు నన్ను తిట్టేస్తున్నాడు. సరే ఓకే, ఇలాగే ప్రతి అంటే సీన్స్ చేస్తాం కదా, నెంబర్ ఆఫ్ సీన్స్, ఏదో రకంగా నన్ను తిట్టేవాడు. అమ్మాయిని పొడుతూ నన్ను తిట్టేవాడు. నాకు సంబంధం లే. నేను కెమెరామెన్ దగ్గరికి వెళ్ళి అన్న ప్లీజ్ అన్న చెప్పండి నా డైరెక్టర్కి, అలా కాదు వెళ్ళి అలా వాళ్ళకి లైట్ బాయ్తో సహా, ప్రొడక్షన్లో ఫుడ్ పెట్టే వాళ్ళతో సహా ప్రతి ఒక్కరికి డైరెక్టర్కి ప్లీజ్ చెప్పండి, నన్ను తిట్టద్దనండి, నేను బాధపడుతున్నాను, ఏడుపు వస్తుంది నాకు అని. మొత్తం 5 రోజులు షూటింగ్, 2 రోజు వరకు చెప్పాను. మేనేజర్ కూడా చెప్పా, నాకు నేను బరస్ట్ అయిపోతే అది సిచ్యువేషన్స్ వేరేగా ఉంటాయి, మీకు తెలీదు నా గురించి, ప్లీజ్ అన్న చెప్పండి. డైరెక్టర్ మనం ఎలా చెప్తాం, కాదన్నా నాకు మెంటల్ ఎక్కితే వేరేలా ఉంటుంది. సరే చూశాను. థర్డ్ డే ఇంకా అవుతుంది. నేను ప్రాంప్టింగ్ తీసుకోను, ఇప్పటికీ తీసుకోను, అప్పుడు తీసుకునేవాడిని కాదు. సో ప్రాంప్టింగ్ అమ్మాయికి ఇస్తున్నారు, నేను చెప్పేస్తున్నాను. డైలాగు 2 పేజీలు డైలాగ్ చెప్తున్నాను. నేను తర్వాత ఆ అమ్మాయికి ఇది మనం ఎలా వెళ్దాం సరేనా అంటే, అమ్మాయి సరే వెళ్దాం అనాలి. అంటేనే వెళ్దాం అన్నావు కదా అనే కౌంటర్ ఉంది. 2 పేజీలు అయిపోయింది, కంటిన్యూస్ షాట్, సరే వెళ్దామా అంటున్నాను. అమ్మాయి అలా చూస్తుండిపోయింది. ప్రాంప్టింగ్ ఇస్తున్నాడు, సరే వెళ్దాం అని. అమ్మాయి అలా ఇస్తున్నాడు. డైరెక్టర్ ఏమో కంటిన్యూ అంటున్నాడు. కంటిన్యూ అంటే నా ఉద్దేశం అమ్మాయి చెప్పట్లేదు, అమ్మాయి చెప్పాలి చూస్తున్నాను కాట్ అని బూతులు తిట్టాడు నన్ను. చెత్త అని బూతులు తిట్టి కంటిన్యూ చేయమంటే చేయాలి కదా సార్, కంటిన్యూ అంటే అమ్మాయిది అని వెయిట్ చేశాను సార్ అంటే, ఆ అమ్మాయి చెప్పకపోయినా నేను క్లోజ్ చేసుకుంటా సార్, నాకు తెలియదు కదండి అని బూతులు తిట్టడం స్టార్ట్ చేశాడు. ఇంకా కానీ కెమెరా కట్టాలి, కట్టలేదు. నేనైతే కెమెరామెన్ చెప్పాను, కెమెరా ఆన్ చేసి పెట్టండి. ఎవడరా నువ్వు డైరెక్టర్ ఇంకా నాకు వచ్చింది. ఇంకా ఇవేంట్రా డైరెక్టరు, అమ్మాయి కనిపిస్తే చాలు, అమ్మాయిని పొగటు, నీ ఏజ్ ఎంత, నీ ఏజ్కి ఈ అమ్మాయి ఖచ్చితంగా మనవరాలు, లేదా కనీసం నీ చిన్న కూతురు ఏజ్ ఉంటుంది, ఈ అమ్మాయి కోసం ఈ అమ్మాయిని పొగుడుతూ నన్ను ఎందుకు తిట్టేస్తున్నావు, నేనేం తప్పు చేశాను అని తిట్టాను. ఒక రకంగా తిట్టాను. అసలు నువ్వు పెట్టిన షాటల్లా ప్రతి ఒక్కడు బంద్ చేసి చప్పట్లు కొట్టాలా,
ఇది అదా మీరు ఇలా అంటే ఇలాగే ఉంటుంది. మేము కొత్తగా వచ్చాం, మేము గ్యారంటీ ఎదుగుతాం, కానీ మీరు ఎప్పటి నుంచి ఉండి కిందకు వస్తున్నారు, మాతో మీరు పని చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీరు డౌన్ఫాల్లో ఉన్నారు, బికాజ్ మీ ఆలోచనలు అమ్మాయిల దగ్గర ఆగిపోయి అని తిట్టాను. ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్లో వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా తెలుసు, ఆ రోజు నాకు వర్క్ చేశారు కృప, వీళ్ళందరికీ మేనేజరు, వీళ్ళందరూ వచ్చి నన్ను ఆపుతున్నారు. ఆగు నేను ఆగను, నేను 3 రోజులు వర్క్ చేశాను, 3 రోజులు పేమెంట్ కావాలి, అండ్ 2 రోజులు వర్క్ చేయాలి, కమిట్మెంట్ ఇచ్చాను, ఆ పేమెంట్ కూడా కావాలి. ఈటీవీ సుమన్ గారా, చనిపోయారు ఆయన, సుమన్ గారా, ఆయన ఎవరినైనా ఊరుకొని అంటారు కదా, ఆయన చెప్పండి నా పేరు రవికిరణ్, నేను ఇలా చేశాను, రికార్డ్ చేసుకోండి, ఇది క్యాసెట్ ఆయనకి పంపించండి, ఈడు ఇలా చేశాడు, నేను అందుకే ఇలా చేశా, పేమెంట్ నాకు ఇవ్వాలి, నేను మాత్రం వర్క్ చేయను. అసలు అందరికీ అర్థం కావట్లేదు ఏంటి అంటే, ఇంక అది ఫ్లో ఆగట్లేదు. ఇంకా కృప వీళ్ళందరూ వచ్చి కాదు రవి కాదంటే, నీకు చెప్పానా, మేనేజర్కి నీకు చెప్పానా, కెమెరామెన్కి నీకు చెప్పానా, డైరెక్టర్కి నీకు చెప్పానా, ఎవడైనా మీరు చెప్పారా? మీ అందరికీ భయం. ఆడు మనిషే, అతను పోస్ట్ డైరెక్టర్, నా పోస్ట్ క్యారెక్టర్, అంతే. మనిషే, కానీ ఒక మనిషి ఇంకో మనిషిని ఊరికే తిట్టేయకూడదు. ఇప్పుడు ఉన్నాడా డైరెక్టర్ లేదా మళ్ళీ వర్క్ చేసే అవకాశం దొరికిందని?